హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు చేసుకునే ఇడ్లీలు, దోశలు, ఉప్మాలే కాదండి, ఇలా సింపుల్ ప్రాసెస్లో పిల్లలకి నచ్చే విధంగా టమాటా రైస్ అండి ఎలా చేసుకోవాలో చూపిస్తా. సూపర్ టేస్టీగా ఉంటుంది. అలానే పెరుగు చట్నీ కూడా. ఇప్పుడు టమాటా రైస్లోని కావాల్సినవండి జీడిపప్పులు, బగారా ఆకు, యాలక్కాయలు, మిరియాలు, లవంగాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత బగారా రెసిపీస్ అన్నీ వేసుకుని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొంచెం ఉప్పు వేసుకుని ఇలా ఒకసారి కలుపుకుని ఉడికించుకోవాలండి. ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి వేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత ఎసరు అనేది మరుగుతున్నప్పుడే మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ను కూడా వేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, 3 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి, పొడి పొడిలాడుతూ సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి టమాటా రైస్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా కుక్కర్లో కనుక చేసినట్లయితే సింపుల్గా అయిపోయింది. ఈ టమాటా రైస్లోనికి పెరుగు చట్నీ వేసుకుని తింటే బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.